నమస్కారం. ఇది చావు నీడలో జీవితం అనే పాడ్కాస్ట్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్దాం. డ్రాగన్లు, మంచు రక్కసులు ఉన్న లోకం మాత్రమే కాదు, మనుషుల మనసుల్లోని చీకటిని, వెలుగుని ఆవిష్కరించిన ప్రపంచం అది. అదే జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ సృష్టించిన ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్. ఈ పుస్తకాల్లో అందరూ ఐరన్ థ్రోన్ కోసం పోరాడుతుంటారు, కానీ అసలు అధికారం అంటే ఏంటి? లార్డ్ వేరిస్ ఒక చోట అంటాడు, అధికారం అనేది గోడ మీద పడే నీడ లాంటిది. అది అక్కడ ఉందని మనం నమ్మబట్టే దానికి శక్తి వస్తుంది. మనం జీవితంలో దేనికోసం అయితే ప్రాకులాడుతుంటామో, పదవి, పరువు, గెలుపు, అవి కేవలం మన నమ్మకాలు మాత్రమే అని ఈ పుస్తకం మనకు గుర్తు చేస్తుంది. సింహాసనం మీద కూర్చున్నవాడు గొప్పవాడు కాదు, ఆ సింహాసనాన్ని నడిపించే సత్యం గొప్పది. మనం చిన్నప్పటి నుండి కథల్లో హీరో అంటే పూర్తిగా మంచివాడు, విలన్ అంటే పూర్తిగా చెడ్డవాడు అని విన్నాం. కానీ మార్టిన్ రాసిన ఈ కావ్యం మనకి ఇంకో పాఠం నేర్పుతుంది. ఇక్కడ ఎవరు దేవతలు కారు, అలాగని ఎవరు రాక్షసులు కారు. నెడ్ స్టార్క్ అత్యంత నీతిమంతుడు, కానీ అతని నీతే అతని మరణానికి కారణమైంది. జేమీ లానిస్టర్ ఒక నమ్మక ద్రోహిగా ముద్రపడినవాడు, కానీ ఒక నగరాన్ని కాపాడటానికి తన ఆత్మగౌరవాన్ని త్యాగం చేసిన కథ అతనిది. మన లోపల ఒక విశ్వాసం గల కుక్క, ఒక పిచ్చి పట్టిన విషం కక్కే కుక్క పోరాడుతుంటాయి. మనం దేనికి ఆహారం పెడితే అదే గెలుస్తుంది. ప్రతి మనిషిలోనూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందని ఈ పుస్తకం గుండెలకు హత్తుకునేలా చెబుతుంది. ఈ సిరీస్లో అత్యంత ప్రభావవంతమైన డైలాగ్ వాలర్ మార్గులిస్, అంటే ప్రతి మనిషి మరణించక తప్పదు. ఇది వినడానికి భయంగా ఉన్నా ఇందులో ఒక లోతైన తత్వశాస్త్రం ఉంది. మనం ఎంత సంపాదించినా, ఎన్ని యుద్ధాలు గెలిచినా చివరికి కాలం ముందు అందరం సమానమే. చావుకి మనం ఏం చెప్పాలని ఆర్యా స్టార్క్ని అడిగినప్పుడు ఆమె నాట్ టుడే అని అంటుంది, అంటే ఈరోజు కాదు. చావు తథ్యం అని తెలిసినా ప్రతిరోజు జీవించడం కోసం మనం చేసే పోరాటమే జీవితం. పీటర్ బేలిష్ ఒక మాట అంటాడు, కెయాస్ ఈజ్ నాట్ ఎ పెట్, కెయాస్ ఈజ్ ఎ ల్యాడర్. గందరగోళం అనేది ఒక పాతాళం కాదు, అది ఒక నిచ్చెన. లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కొందరు భయపడి ఆగిపోతే మరికొందరు ఆ పరిస్థితులను వాడుకొని పైకెదుగుతారు. మన చుట్టూ పరిస్థితులు బాలేనప్పుడు మనం కుంగిపోవాలా లేక ఎదగాలా అనేది మన చేతుల్లోనే ఉందనేది ఒక కఠినమైన వాస్తవం. చివరిగా వింటర్ ఈజ్ కమింగ్ అంటే కేవలం మంచు కురుస్తుందని కాదు, కష్టాలు వస్తాయని అర్థం. కానీ ఆ చలిలోనే, ఆ చీకట్లోనే మనిషిలోని అసలైన ధైర్యం బయటపడుతుంది. భయపడినప్పుడు కూడా ఒక మనిషి ధైర్యంగా ఉండగలడా అని బ్రాన్ స్టార్క్ తన తండ్రిని అడిగినప్పుడు నెడ్ స్టార్క్ ఇచ్చే సమాధానం అద్భుతం. అప్పుడే మనిషి నిజంగా ధైర్యంగా ఉండగలడు. అదే ఈ పుస్తకాల సారాంశం. ఓటమిలో గెలుపును వెతుక్కోవడం, చావు నీడలో బ్రతకడం నేర్చుకోవడం. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి. ఈ పుస్తకాల్లోని మరో ఆసక్తికరమైన కోణంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.